వాక్య భాగంలో ప్రసిద్ధం. సహోదరులు ఏమని ప్రార్థన చేశారండి? ప్రతి నెల ఏం పెట్టుకుంటారు? కూటమి పెట్టుకున్నటువంటి వీళ్ళని ఆశీర్వదించమన్నారు. అలాగే అనేకమైన ఆత్మలు రక్షించబడడానికి కృప చూపి. చూడండి, కోటాలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? కృతజ్ఞత కూడం అనేది ఎందుకు పెట్టుకుంటారు? చాలామంది కృతజ్ఞత కూడాలను ఏం చేశారు? కమర్షియల్ చేశారు. ఏం చేశారు? ఎలా చేశారు? ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా ఎలా చేశారండి? అసలు మనుషుల్లోకి ఏం రాకూడదు, ఆచారాలు అనేవి అసలు రాకూడదు. అయితే ఏం చేస్తున్నారు? ప్రతిదానికి ఏం పెట్టుకుంటారు? కృతజ్ఞత కూటం. ఏంటండి అసలు కృతజ్ఞత కూటం అనేది ఎందుకు పెట్టుకోవాలి? దేవుడు ఏమైనా చేశాడనా, లేకపోతే చేయలేదనా? ఎందుకు పెట్టుకోవాలండి? మంచిది. వాక్య భాగంలో ప్రసిద్ధాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. మంచిదండి. ఏంటంటండి? ఆయన కృపను బట్టి, ఆయన నరులకు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకున్నా. తలంచుకున్నట్లయితే ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన పాటలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. వాక్య భాగంలో నాయన అయ్యా నీ దాసు నోటి నుంచి నాయన ఈ నాయన మాటలు వివరిస్తానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి. ఇక్కడ కొన్ని ప్రతి ఒక్క బిడ్డలు నాయన విని వారి యొక్క హృదయాలను ఆయన మార్చుకోవడానికి సహాయం దయచేయండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి మహిమ ఘనత పొందమని అతి శ్రేష్టమైన నజరేయుని యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక్కడ ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఏం చెబుతున్నాడండి దావీదు గారు? హలో 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 ఏం చెప్తున్నారండి దావీదు గారు? చూడండి, కృపని బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించారంట. చూడండి, దేవుడు ఏం చేశాడు? మనల్ని నిర్మించాడండి. అసలు దేవుడు ఈ రీతిగా మనల్ని బ్రతికించినందుకే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. చూడండి, మనమైతే ఏదో ఒక సందర్భాన్ని బట్టో, ఏదో ఒక దినాన్ని బట్టో, లేదంటే ఏదో ఒక సంవత్సరాన్ని బట్టో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. చూడండి, నెలకోసారో లేదో సంవత్సరానికి ఒకసారో లేదంటే చూడండి 5 సంవత్సరాలకు ఒకసారో, అలా కాదండి. అసలు దినదినం నువ్వేం చేయాలి? ప్రతి నిమిషము ఆయన నిన్ను సజీవ లెక్కలు ఉంచినందుకు మొదటిగా నువ్వేం చేయాలి? ఆయనకి స్తుతులు చెల్లించాలి. చూడండి, దావీదు తన భక్తి జీవితంలో చూడండి, ఆయన బాల్య వయసు నుంచి ఆయన యవ్వన వయసు వచ్చేదాకా చూడండి, చివరికి ఆయన రాజు అయిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? చూడండి, కీర్తన గ్రంథం
119వ అధ్యాయం 164 వచనం చదువుకున్నట్లయితే, న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు అండి? మనమైతే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం చెప్పండి? ఉదయం లేవగానే ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి? లేదంటే ఆడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? మనం ఏం చేస్తాం? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, లేదా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, లేదా ఏదైనా బాధ వచ్చినప్పుడు, అప్పుడు మనం దేవునికి ప్రార్థన చేయాలి. చూడండి, వేకువజామున లేవగానే యాకోబు ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఉదయకాలం లేవగానే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, మనం ఎక్కడికైనా ప్రయాణం అయినా ఏదైనా చూడండి పని నిమిత్తం వెళ్తున్నా కానీ ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. చూడండి, తినే ఆహారం విషయంలో ప్రార్థన చేసుకోవాలి. చివరిగా చూడండి, పొనుకునే విషయంలో కూడా మనం ఏం చేయాలి? నిద్రపోయే సమయంలో కూడా ప్రార్థన చేసుకొని ఉన్నామండి. మనం అలాగా అయ్యా ఉదయం నుంచి ఇప్పటివరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాకు తోడుగా చేస్తామండి. అసలు ఎవరైనా కానీ మేము పొద్దున్న సాయంత్రం దాకా ప్రతి విషయం గురించి ప్రార్థన చేస్తామని వాళ్ళు చేయొద్దండి. ఉన్నారండి? చూడండి, ఏం చేయాలి? మొదటిగా మనం దేవుడు మనకు చూడండి చేసినటువంటి చూడండి ఆశ్చర్య కార్యాలను బట్టి చూడండి మనం ఏం చేయాలి? మొదటిగా ఆశ్చర్య కార్యాలు అంటే ఏం చేస్తారు? అయ్యా ఇదిగో నా కుమారులకి ఏం చేస్తున్నాం? లింగీలు ఫంక్షన్ పెట్టుకున్నాం. ఇదే దేవుడు నాకు చేసిన ఆశ్చర్య కార్యం అన్నది. కొంతమంది ఏం చేస్తారు? ఓనీలు ఫంక్షన్ పెట్టుకుంటున్నాం. కొంతమంది చూడండి, ఇవన్నీ ఆశ్చర్య కార్యాల దినదినం జరిగేటువంటి పనులు. మళ్ళీ ఏం చేస్తాం? దీనికి క్రైస్తవులు రారు కాబట్టి ఏం పెడతాం? కృతజ్ఞత కోడిక. ఇవన్నీ కృతజ్ఞతేనండి. ఇవన్నీ ఏంది అసలు? మనిషి ఏం చెబుతున్నాడు? వాక్యం ఏం చెబుతుంది? మనిషి ఏం చెబుతున్నాడండి? ఇవన్నీ మనం చేసుకోవచ్చు అని చెబుతున్నాడు. వాక్యం ఏం చెబుతుంది? అన్యజనుల ఆచారాలు అభ్యసించొద్దని చెబుతున్నాడు. ఇవన్నీ పితరుల ఆచారాలా లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని ఇవన్నీ. అయ్యా ఇవన్నీ చేయండి అని ఉన్నాయా? కానీ మనం ఏం చేస్తున్నాం? ఇవన్నిటిని తీసుకొచ్చి బైబిల్లో కలుపుతున్నాం. మనుషులు కల్పించే పద్ధతులన్నీ దైవోపదేశాలు అవుతాయండి. చూడండి, ఇవన్నీ చేసుకున్న మనం ఏమంటాం? ఇదే మేలు, ఇదే కృతజ్ఞత, ఇదే ఏంటండి దేవుడు చేసిన ఆశ్చర్య. అసలు దేవుడు చేసిన ఆశ్చర్యకారాలంటే ఏందండి? నేను బండి తోలుకుండా పోతున్నానయ్యా, పెద్ద లారీ నాకు ఎదురొచ్చింది, నన్ను గుద్దింది, నేను కింద పడ్డాను, నా తలకాయ పగిలిపోయింది, చివరి దశలో నేను చనిపోతాను అనుకున్నాను. ఆ సమయంలో దేవుడు నన్ను రక్షించాడు. అయ్యా ఇదిగో నేను పచ్చి త్రాగుబోతున్నాయా, అలాంటిది చూడు దేవుడు నన్ను త్రాగు నుంచి మార్చాడయ్యా. నేను పచ్చి వ్యభిచారినయ్యా, దేవుడు నన్ను మార్చాడు కాబట్టి నేను కృతజ్ఞతలు ఉందండి. అలాంటి సాక్ష్యాలు మనలో ఏందండి? ఏమైపోయింది? ప్రతిదీ వ్యర్థమైన ఆరాధన. దేవుని అడ్డం పెట్టుకొని లోకానుసారం అన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో పెడతాం. ప్రియమైన సహోదరి సోదరుల చూడండి, ఏం చేయాలండి? మొదటిగా ఏం చేయాలి? వీటన్నిటిని విడిచిపెట్టినప్పుడు అప్పుడు అది నువ్వు దేవుడు చేశాడంటే మొదటి కృతజ్ఞత ఆరాధన. దావీదు చూడండి, తను 7 మార్లు ప్రార్థన చేసినప్పుడు ప్రతిదినం ఏం చేశాడు? అయ్యా ఎక్కడో నన్ను గొర్రెలు కాచాడు, నన్ను తీసుకొచ్చి నువ్వు ఒక రాజుగా నిలబెట్టావయ్యా. నాలో ఇంకా గర్వం వచ్చిద్దేమో, అహం వచ్చిద్దేమో, నేనేం చేశాను అని ప్రతిదినం ఆయన ప్రార్థన చేసేవాడంట. నువ్వు ఇలా నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పేవాడంట. చూడండి, మరి మనం అయ్యా ఇదిగో నా బిడ్డను మార్చావయ్యా అనేది మనం చెబుతామండి. నా భర్తను మార్చావయ్యా, అయ్యా నన్ను ఇదిగో ఈ నిమిషం వరకు ఇప్పటి వరకు నన్ను సజీవ లెక్కలో ఉంచావు, ఇదిగో నాకంటే ఇదిగో ఎంతోమంది ఇదిగో దేవ స్థితిలో ఉన్నారయ్యా. చూడండి, తల్లిదండ్రులని బిడ్డలు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు చెప్పండి? సరైన స్థితిని దాని వాళ్ళకి చూడండి, రోడ్డు మీద కాగితాలు ఏరుకుంటూ
లేకపోతే చూడండి తినడానికి టయానికి తిండి లేకో, చూడండి డివైడర్ల మీద పొనుకోను అనేకమైన స్థితిలో వాళ్ళు బ్రతుకుతారు. మరి మనల్ని దేవుడు ఎలా ఉంచాడు? ఆ స్థితిలో ఉంచడా? చక్కగా ఇల్లు ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు. చూడండి లగ్జరీ మీకు ఏది కావాలన్నా కొనిపెత్తానికి అలాంటి తల్లిదండ్రుల్ని ఇచ్చారు లేదా? మరి ఆ స్థితిలో మనం లేం కాబట్టి ఎప్పుడైనా చెప్పుకున్నామండి? చెప్పుకున్నాం చెప్పండి. ఏం చేద్దాం? మనం అన్ని ఆచారాలు పెట్టుకొని వాటిలో కృతజ్ఞతలు పెట్టుకోండి. అది అసలు ఎలాంటిదండి? అది దేవునికే ఏం తెచ్చిద్దంట? అవమానం తెచ్చిద్దంట. అందుకని అన్ని జనుల మధ్య ఏం చేస్తున్నారంట? మీరు నా నామాన్ని దూషించేలా తయారు చేస్తారు. ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా చూడండి, దేవుణ్ణి మనం ఎలా కృతజ్ఞతలు కలిగించాలి? నువ్వు ఎప్పుడైతే ఘనమైన స్థితిలో ఉంటావు అప్పుడు దాన్ని చూసి ఆయన ఏమవుతాడు? ఇంకా ఏమవుతాడు చెప్పండి? కొంతమంది చూడండి దేవుని దూషిస్తూ ఉంటారండి. ఇంకా ఏమంటారు? అయ్యా మరి నేను ఎన్నాళ్ళ నుంచి దేవుని సన్నిధికి వస్తాను, నువ్వు నాకేమన్నా మేలు చేసావా? లేరండి? ఉన్నారు లేదా? ఇదిగో చక్కగా నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పాటలు పాడతానయ్యా, మందిరానికి వచ్చి ఫస్ట్ పాట పాడేది నేనేనయ్యా, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకేమన్నా మేలు చేసావా? లేరండి? ఉన్నారు లేదా? చేసేవారు ఉన్నారు లేదా? చూడండి ఇదిగో అలా చాలా మంది దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. మరి ఇదిగో వాళ్ళ కారు ఇచ్చావు నాకు ఇలేదు, వాళ్ళకు బంగ్లా ఇచ్చావు నాకు ఇలేదు, వాళ్ళకు ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చావు నాకు ఇలేదు. ఎందుకయ్యా నన్ను తయారు చేసావు? ఎందుకయ్యా నన్ను నిర్మించావు? వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఎన్నో ఇస్తున్నారు, మరి నాకు ఇచ్చే తల్లిదండ్రులు నువ్వు ఇవ్వలేదు. లేరన్న అలాంటి స్థితి ఉన్న వాళ్ళు. చూడండి ఒక వ్యక్తి అంట రోడ్డు మీద కారులో వెళ్తా ఉన్నాడంట. కారులో వెళ్తుంటే బండి మీద వెళ్ళి ఎక్కుతా అనుకున్నాడంట. ఇతనికి దేవుడు కారు ఇచ్చాడు, నాకు కారు ఇస్తే ఎంత బాగుంది అనుకుంటున్నాను. చూడండి ఆ బండి మీద వెళ్తున్న వ్యక్తికి ఎవరు పడ్డారంట? సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి కనపడ్డాడంట. ఆయన అన్నాడంట, నాకు ఆ బండి ఇస్తే ఎంత బాగుంది. ఆ సైకిల్ వ్యక్తికి ఎవరండి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆగపడుతున్నాడంట. ఆ నడుచుకుంటూ వెళ్తున్నాడు అన్నాడంట, నాకు సైకిల్ ఉంటే ఎంత బాగుండు. చూడండి ఆ నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తికి కాళ్ళు లేని వ్యక్తి వెళ్తున్నాడంట. ఆ కాళ్ళు లేని వ్యక్తి వెళ్తుంటే అనుకున్నాడంట, నాకు ఆ కాళ్ళు ఇస్తే ఎంత బాగు. చూడండి ఆ కాళ్ళు లేని వ్యక్తి వెళ్తున్నప్పుడు అంట ఆడు ఎవరున్నారండి? చచ్చిపోయినవాడు అన్నాడు. ఇంకా అని ఏమన్నా అనుకున్నాడా? అప్పుడు ఎవరు అనుకోవాలి? ఎవరు అనుకోవాలండి? చచ్చిన వ్యక్తి కాకుండా పక్కన అనుకోవాలి. నా భర్త అట్ట సజీవంగా ఉన్నా సరిపోయేదేమో, కాళ్ళు లేకుండా అయినా అవునా కదా? చూడండి దేవుడిది ఈ స్థితిలో మనల్ని ఉంచాడంటే ఇదే ఘనత. నువ్వు ఒక బంగ్లా కాదు, లేదంటే ఒక ఉన్నతమైన స్థితి, ఇవన్నీ కాదండి. దేవుడు అసలు ఇలా నిన్ను బ్రతికిచ్చాడంటే ఇది కృప. అవునా కదా? మరి ఆయన నిన్ను ఇలా ఉంచినందుకు నువ్వేం చేస్తాం? ఆయనకి చివరికి ఏం చేద్దాం? ఆయన అవమానిస్తాం, దూషిస్తాం. చివరికి దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా పెట్టుకుంటామండి. చూడండి ఈ కుటుంబం ఎంతో ఘనమైందండి. ఎందుకని? నెలకోసారైనా ఏం చేస్తున్నారు? ప్రార్థన పెడుతున్నారు. ఎందుకు? మా గురించి డబ్బు కొట్టమనే? వాళ్ళ గురించి అండి? దేనికి పెడుతున్నారు వీళ్ళు అసలు ప్రార్థన? కొన్ని మాటలినైనా కొంతమంది చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఏమవుతారు? మారుతారు. చాలా మంది అనుకోవచ్చు, మేము బాప్టిజం పొందాం, మందిరాలకు వెళ్తాం, బైబిల్ చదువుతాం, జ్ఞానం కలిగిన వాళ్ళు, మాకంటే ఇంక మారేదేంది? మేము మారిపోయాగా. అవునండి, వాక్యం చెబుతుంది ఒకడు కొత్తగా జన్మిస్తేనే ఏమైనట్ట అంట? ఎవరిని చూడగలరంట? ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించాలంటే మొదటిగా ఏమవ్వాలి? మొదటిగా ఏమవ్వాలండి? చూడండి రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, అట్లనరాదు పాపం విషయమైన చనిపోయిన మనము ఇక మీదట ఎలాగా దానిలో జీవించుదము. ఏం చేయాలంట? మొదటిగా మనం పాపం విషయంలో చనిపోవాలి. నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకున్నంత మాత్రం నువ్వు సజీవంగా ఉన్నట్టు కాదు. ఎప్పుడు నువ్వు బ్రతికినట్టు? పాప విషయంలో నువ్వు ఎప్పుడైతే మరణిస్తావు అప్పుడు నువ్వు బ్రతికినట్టే కదా.
ఏ పాపం విషయం అండి? పాపం అంటే ఏందండి అసలు? తెలుసా పాపం అంటే ఏందో? చాలా మంది అనుకుంటారు పాపం అంటే ఒక ₹1,00,000 దొంగతనం చేస్తే పాపం, లేదా ఒక మనిషిని చంపితే పాపం, లేదంటే ఏందండి ఏదైనా ఘోరమైన పాపం చేస్తేనది పాపం అనుకుంటాం. వాక్యం ఏం చెబుతుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం, నీ పొరుగు అని తిరస్కరించడమే పాపం. అవునా కదా? వ్యర్థమైన మాటలు మాట్లాడటమే పాపం. చూడండి, చాలా మంది పెద్ద పెద్ద అనుకుంటారు, కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న పాపాలే. ఏ పాపం చేసినా చిన్నదైనా పెద్దదైన శిక్ష ఉండిద్దా ఉండదా? కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, మొదటిగా నువ్వేం చేయాలి? పాపం నుంచి ఏం చేయాలంట? పాపంలో చనిపోయి నూతన జీవంలోకి రావాలని. దేవుడు మనల్ని చూడండి ఈ లెక్కలో సజీవంగా ఉంచినందుకు, దేవుడు చూడండి ఈ కార్యాలు మనకు చేస్తున్నందుకు ఆయనకు మనం ఏదో ఒకటి చేయాలి లేదా? చూడండి, ఒక స్థలంలో అంట దేవుని మందసం ఉన్నప్పుడు ఆ ఇల్లు మొత్తం ఏమైంది? ఆశీర్వదించబడింది. దేవుని మందసం అంటే ఏంటండి? చెప్పండి. దేవుని యొక్క సన్నిధి, ఆయన ఆ స్థలంలో ఉన్నట్టు. దేవుడు ఒక స్థలంలోకి రావాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారు అక్కడ ఎవరు ఉంటారంట? మరి మనం కూడుకుంటున్నాం చెప్పండి. కూడుకున్నావా? వారానికి ఒకసారి కూడుకుంటే సరిపోయిద్దా? కుటుంబం ఏం చేయాలంట? ఉదయం సాయంత్రం ఇంట్లో పెద్ద భాషలు నేను అవసరంలా కుటుంబం కూర్చొని యజమానురాలు బిడ్డలు కలిసి దినదినం ప్రార్థన చేస్తే ఏమైందండి? నీ కుటుంబం మార్చబడిద్దండి. మనం అంతా ఆశీర్వాదంలోకి వెళ్తున్నాం, కానీ ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? ఒక తాగుబోతుడు మారినప్పుడు ఆ తాగుబోతుడు పెద్ద ఇల్లు కడతాడండి, అదే ఆశీర్వాదం. అన్నా కదా? అన్నా కదా? చెప్పండి. ఎప్పుడైనా ఆశీర్వాదం వచ్చేది? మొదటిగా మన కుటుంబం మొత్తం చోట కూర్చొని ప్రార్థన చేసి, మన కుటుంబంలో చిన్నప్పటి నుంచి మనం బిడ్డలకి ప్రార్థన అలవాటు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద అయిన తర్వాత తొట్టెళ్తారా? చూడండి, ఇదిగో తల్లిదండ్రులు నమ్మకంగా దేవుళ్ళు నడిస్తే వారిని చూసి వీరు కూడా ఎదుగుతారు. భార్యను చూసి భర్తను చూసి భార్య ఎదుగుతారు. ప్రియమైన సహోదరి ఒక కృతజ్ఞత కూడి కంటే చూడండి, ఏదో మన కోసం చేసుకునేది కాదు, కొన్ని ఆత్మలు రక్షించడానికి ఎంతో ప్రయాసపడి చేసేటువంటిది ప్రియమైన సహోదరి సోదరులు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి. మనం వచ్చేదో వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. ఏం చేయాలండి? చూడండి, మనం ఏదైనా కూరగాయల షాప్కి వెళ్తే ఏం చేస్తాం? సరుకులన్నీ మనం కానీ ఏమడుగుతాం? ఉచితంగా ఖరాబాగైనా ఆడే మనం ఉచితంగా అడుగుతాం. మరి అలాంటి దేవుని సన్నిధికి వస్తే మనం ఏం తీసుకెళ్తున్నాం? కావలసిన దానికంటే ఎక్కువ తీసుకెళ్తున్నావా? కొంతమంది ఏం చేస్తారు? తింటారు, వదిలేస్తారు. ఏంటండి? చూడండి, ఇంటి దగ్గర తల్లి తిడుతుంటే ఏం తెలియని లాగా కూర్చుంటారు, తిట్టినాక చేయకుండా తర్వాత వెళ్ళిపోతారు లేదా? ఎందుకని? అని తిట్టుకున్నాను చేసి తిట్టుకునేదిలే, మనకు డైలీ అలవాటు. చాలా మంది క్రైస్తవులకు కూడా అలవాటు అయిందండి. కొంతమందికి అయితే వాక్యం చెబుతుంటే ఏమొచ్చింది? నిద్ర వచ్చిందండి. అవునా కదా? చూడండి, అపోస్తులు అంట వాక్యం చెబుతుంటే తెల్లవారులు విన్నారంట. మనం ఒక అర్ధగంట కూడా పొద్దు నుంచి పనికి వెళ్ళొచ్చు, ఏమంటాం? ఏమవుతుంది మనకి? పనికి వెళ్తే ఎంత సంపాదన వచ్చిందండి? వస్తే ఒక 200-300 వచ్చింది. వాక్యం ఏం చెబుతుంది? ఈ లోక ధనాన్ని కాకుండా ఏ ధనాన్ని సంపాదించుకోమని చెబుతుంది? చూడండి, నా సాక్ష్యం కూడా అదే అండి. నేను అనుకునేవాడిని సంపాదిస్తే 20,000 సంపాదిస్తున్నాం, లేదంటే ఎంతగాడు సంపాదిస్తున్నాం. అదే సేవకి వెళ్తే నేను సంపాదిస్తున్నాం, దేవుడు రాజ్యాన్ని సంపాదించుకుంటాం అనుకున్నానండి. మరి మనం అందరం అలా అనుకుంటున్నావా? అనుకున్నా చెప్పండి, ఒక హృదయం మీద పెట్టుకొని నేను అట్ట అనుకుంటున్నాను. ఒకవేళ అనుకోకపోయినా ఈ దినం నుంచి నువ్వేం చేయాలి? నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తే నువ్వు చక్కగా ఏదైనా తినగలవేమో, కానీ దేవుడు రాజ్యంలో చూడండి, నువ్వు ధనాన్ని సంపాదించుకుంటే జీవిత కాలం అంతా నీ ఆత్మ బ్రతికున్నంత కాలం ఎలా ఉంటావు? అబ్రహాం ఏం చేశాడు? నెమ్మది పొందాడు అన్నాడు. మరి మనం పొందుతున్నాం నెమ్మది? ఏడే భర్త వాళ్ళ నెమ్మది లేదండి.
ఏడే బెడ్ల వాళ్ళ నెమ్మది లేదు, ఇంకా ఆడపోయిన తర్వాత ఏ నెమ్మది ఉంటుంది అంటారా? చూడండి, ఏడ నీకు నెమ్మది లేకపోయినా నువ్వేడ భక్తి కలిగి జీవిస్తే దేవుడి రాజ్యంలో నీకు నెమ్మది కలిగజేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? ఒక కృతజ్ఞత కూడిక అనేది ఆయన మనం స్తుతించాలంటే మొదటగా మనం మారి. మంచిదండి, ఈ మాటలు దేవుడు దీవించును గాక. మంచిది, మన మధ్యలో